మా మీద ఇన్ని కుట్రలు చేసావా? మేము విడిపోకుండా ఎంత మోసం చేస్తావా? అని రాజేంద్ర ప్రసాద్ సీరియస్ అవుతూ ఉంటాడు పల్లవి. ఇక పల్లవి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి అయినా నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు. దేవతలా ఉంటావనుకున్నాం. కానీ ఇన్ని పనులు చేస్తావా? అని చెప్పి పార్వతి కూడా అంటూ ఉంటుంది. ఇక అవ్ పల్లవి అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇన్ని మోసాలు ఇంత చేసిన దానివి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదురా అని చెప్పి కమల్ అయితే చేయి పట్టుకొని పల్లవినైతే బయటికి లాగేస్తూ ఉంటాడు. అది అలా బయటికి లాగేసరికి ఒకసారిగా పల్లవి అయితే ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే పార్వతితో ఇలా అంటూ ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే నీ కోడలు అవని చాలా మంచిది, గుణవంతురాలు. నువ్వనుకున్నట్లుగా అవని ఇంకేమీ కాదు. నువ్వు చాలా పొరపడుతున్నావు అనేది అంటూ ఉంటుంది. మీ ఇంటిని చక్కగా తీర్చిదిద్దేది, మీ కీర్తి ప్రతిష్టలు పెంచేది అవని మాత్రమే అని చెప్పి అవని గురించయితే చంచలమ్మ చాలా పాజిటివ్‌గా చెప్తూ ఉంటుంది. అది విని పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నువ్వు మాత్రం అవని విషయంలో చాలా పొరబడుతున్నావు పార్వతి. అది నువ్వు ఎందుకు పొరబడుతున్నావో నాకు తెలియడం లేదు గానీ, అవని అయితే చాలా మంచిది. నువ్వు అవని ఇంటికి తగిన కోడలు. ఇంటి కీర్తి ప్రతిష్టలు పెంచే కోడలు ఎవరు అంటే అది అవని మాత్రమే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. అవని అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది.